కార్పొరేటర్ కోసం ఎమ్మెల్యేలు, ఈ కార్పొరేషన్లో 3 ఎమ్మెల్యేలకు సంబంధాలు ఉన్నాయి. ఈ 3 ఎమ్మెల్యేలు ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. ఎవరికి? వైసీపీ తరఫున గెలిచిన వారిళ్ళకి, ఫ్యాను గుర్తు మీద గెలిచిన వారి ఇళ్ళకి, కార్యకర్తలందరూ కష్టపడి గెలిపించున్న వారింటికి, పార్టీ కూడా ఎంతో సపోర్ట్ చేసి ఆర్థికంగాను మరో రకంగాను సపోర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించినటువంటి అభ్యర్థుల దగ్గరికి సిగ్గు విడిచి వెళ్ళిపోతున్నారు. ఒకటి, అధికారం ఉంది వాళ్ళ దగ్గర. మరి మా వాళ్ళు, మరి వాళ్ళ క్యారెక్టర్ ఉంటాయో పోతాయో నాకు తెలియదు. రాబోయే కాలంలో బులబులమని వెళ్ళిపోతున్నారట. అధికారం వచ్చిన తర్వాత కొంతమంది వెళ్ళారు, మొన్న 2 రోజుల క్రితం 2 వెళ్ళారు, ఇంకా ఎవరో వాళ్ళు వెళ్తారు వీళ్ళు వెళ్తారు అనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి దశ. ఈ దశలో ప్రజలకు చెప్పాలని తెలుగుదేశం చేస్తున్నటువంటి కార్యక్రమం, ఎంతకు వెళ్తున్నారా అంటే 30 అంటున్నాడు ఒక ఆయన. లేదండి 50 దాకా వెళ్తుందని అంటున్నారు. వేలు అనుకుంటున్నారా? లక్షలు. 30 ఇస్తారంట, 50 ఇస్తారంట. మరి ఎంతమందికి ఇస్తారో ఎంతమందికి కొంటారో బయట జరుగుతుంది. మా వాళ్ళకి ఫోన్ చేశారు, మా దగ్గర ఉన్న వాళ్ళకి వీళ్ళందరిలో చాలామందికి ఫోన్ చేసి 30 ఇస్తాం వస్తారా, లేకపోతే 40, 50 అని బార పెడుతున్నారు. అంటే వాళ్ళ దగ్గర పవర్ ఉంది, డబ్బు ఉంది. అంటే డబ్బుతోనూ అధికారంతోనూ వ్యక్తుల్ని కొనాలనుకునేవాళ్ళు, కార్పొరేటర్లను కొనాలనుకునేవాళ్ళు, వైసీపీ ఫ్యాను గుర్తు మీద గెలిచిన వాళ్ళని కొనాలనుకోవడం ఒక దుర్మార్గం, అమ్ముడుపోవడం మరొక దుర్మార్గం. అమ్ముడు పోతున్నారు. 2 వెళ్ళిపోయారు, కండువాలు వేసుకున్నారు. ప్రజలు దీన్ని గమనించాలి. మనం చేస్తున్నాం. అంతకుముందు కొంతమంది వెళ్ళిపోయారు, ఈ సమయంలో కాదు, ఎన్నికలకు ముందు కొంతమంది వెళ్ళిపోయారు. సరే, వాళ్ళది ఒక కథ. నామినేషన్లు వేసిన తర్వాత, నామినేషన్ అప్పుడు కూడా మా దగ్గరికి వచ్చారు, నామినేషన్ వేసిన రోజున కూడా మా ఎమ్మడి వచ్చారు, వెళ్ళిపోయారు. ఫ్యాను గుర్తు మీద గెలిచిన వాళ్ళు వెళ్ళిపోయారు, సైకిల్ గుర్తు మీద గెలిచిన వాళ్ళు కొంటున్నారు. ఇది ఈ తతంగాన్ని ప్రజలకు తెలియపరచాలి. మోరల్గా, నైతికంగా ఇది తప్పు జరుగుతూ ఉంది అనేటువంటి విషయాన్ని ప్రజల ముందు పెట్టాలని. అమ్మా, తెలివి దిమాకున్నోళ్ళు ఎవరు కార్పొరేటర్లు డబ్బులు పెట్టి కొనరు. ఓకే, ఏదో అంబటి రాంబాబు గారు ఇంకొకళ్ళు ఏదో వాళ్ళకి మైకు దొరికింది కదా అని ఏదో మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చూస్తారుగా మీరే అన్ని. అభివృద్ధికి ఏది అవసరమైతే అది చేసుకుంటా పోతాం. అభివృద్ధికి ఏది అవసరమైతే అది చేసుకుంటా పోతాం. నిన్న వాళ్ళు ఏదో ప్రెస్ మీట్ ఒకటి పెట్టుకున్నారండి. ఆ ప్రెస్ మీట్కి 30 మంది కార్పొరేటర్లు వచ్చారంట. 30 మంది కార్పొరేటర్లు వాళ్ళతో ఉంటే 23 మంది జనసేన టీడీపీ కూటమికి ఉన్నారు. 30 మంది కార్పొరేటర్లతో ప్రెస్ మీట్ పెట్టి కూడా కార్పొరేటర్లను లోపరుచుకుంటున్నారు, కార్పొరేటర్లకి ఇది చేస్తున్నారు అది చేస్తున్నారని చెప్పడం, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళనే నమ్మట్లేదు. వాళ్ళ నాయకులు ఈరోజు వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లను నమ్మే పరిస్థితులు లేరు. వీళ్ళందరూ బాధపడతా ఉన్నారు. ప్రజాప్రతినిధులుగా గెలిచినటువంటి కార్పొరేటర్లు బాధపడతా ఉన్నారు.